జగదీష్ నీకు తెలుసా నేను ఈ ప్రపంచం మొత్తంతో ఫైట్ చేస్తాను తెలుసా నీకోసం. అబో నువ్వు ప్రపంచం మొత్తంతో ఫైటింగే? మరి మార్నింగ్ లేచినప్పటి నుంచి నాతోనే ఫైట్ చేస్తా ఉంటావు. ప్రపంచం మొత్తంతో ఎక్కడ చేస్తావే నువ్వు ఫైట్? నువ్వే కదా నా ప్రపంచము, నువ్వే కదా నా ప్రపంచము. సౌమ్య నువ్వు జగదీష్ గొడవ పడ్డారా? అలా ఏం లేదు, నీకెలా తెలుసు? అక్కడ జగదీష్ ఫోన్ చూసుకుంటే హ్యాపీగా ఉన్నాడు అందుకోసం. డబ్బులు లేకుండా చదువు మానేసిన వాళ్ళు ఉన్నారో చూసానే గానీ డబ్బు లేకుండా మందు సిగరెట్ మానేసి చరిత్రలోనే చూడలేదు. డబ్బు లేకుండా మందు సిగరెట్ మానేసి చరిత్రలోనే చూడలేదు. సౌమ్య, జగదీష్ అందమైన భార్య ఉంటే ఆఫీస్కి వెళ్ళాలనిపించేది కదా, ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోవాలనిపిస్తూ ఉంది. అవును జగదీష్, అందుకే నేను రోజు ఆఫీస్కి వెళ్తా. నాకు అలా ఇబ్బందే లేదు. నాకు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టుకోకుండా రోజు ఆఫీస్కి వెళ్తా. సౌమ్య, ఉత్త రైస్ ఉంది, ఏం తినేకి లేదా? దీనికి ఏమున్నాయి? సాంబార్, రసం, కర్రీ. ఓ అవునా? నీకేం కావాలి? రసం కావాలా? ఓకే వెయిట్, రసం వేస్తాను. నాకా సాంబార్. నీకేం కావాలి? నాకు కర్రీ కావాలా? కర్రీ కావాలా? ఏం కర్రీ ఇది? కర్రీ. రసము, కర్రీ, సాంబార్ అన్ని ఒక దాంట్లోనే? ఓకే. ఎలా ఉంది? 3 in 1 కర్రీ బాగుందా? కర్రీ, రసం, సాంబార్ ఎలా ఉంది? అదిరిపోలే? జగదీష్, జగదీష్ కరెక్ట్ కరెక్ట్ సౌమ్య, నువ్వు చెప్పింది కరెక్టే. అది నువ్వు ఫుల్ కరెక్ట్. అది నేను చెప్పలేదు జగదీష్. దాంట్లో ఏమొచ్చామో నువ్వు చెప్పిన తర్వాత కూడా నేను అదే కదా చెప్పాల్సి ఉండేది. కరెక్ట్, నువ్వు ఏం చెప్పినా కరెక్ట్. అది కాదు జగదీష్. సూపర్ కరెక్ట్ సౌమ్య, కరెక్ట్. నువ్వు చెప్పిందే కరెక్ట్. అది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మా హస్బెండ్ ఎంత బిజీగా ఉంటారంటే ఆయన బిజీ షెడ్యూల్ చూసి నెక్స్ట్ ప్రధానమంత్రి మా హస్బెండ్ అనుకుంటా, నెక్స్ట్ ప్రధానమంత్రి మా హస్బెండ్ అనుకుంటా. ఇవే తగ్గించుకుంటే మంచి. నాకు కూడా మంచి రోజులు వస్తాయి. అవి ఎక్కడో ట్రాఫిక్ జామ్ లో ఆగిపోయినట్టున్నాయి. వస్తాయి మంచి రోజులు. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అని కానీ సరిపోయింది, కానీ అదే ఫ్రీ బ్యూటీ పార్లర్ అని ఏంటి? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సౌమ్య, జగదీష్ మీకు ఏం ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం? నాకా దివాళీ అంటే చాలా ఇష్టం తెలుసా. అబ్బో, ఫెస్టివల్లో కూడా మంటలు పెట్టేవే ఇష్టమా మీకు? వేరే ఏ ఫెస్టివల్ ఇష్టం లేదు? తగ్గించుకుంటే మంచిది. అవునమ్మా, మరి ఏదో షాపింగ్ చేసుకొచ్చింది. ఏంటి అది? ఓ ఇదా, ఇది వచ్చేసి మా ఇంట్లో కసూర్చి ఆమెకండి. ఇది వచ్చేసి మన ఇంట్లో వంట చేసే ఆమెకి. ఇది వచ్చేసి మన ఇంట్లో పాత్రలు తోమే ఆమెకి. డబ్బులు లేక నాకే ఏమీ తీసుకోలేదు. మా ఇంట్లో ఎవరు పని మనుషులు లేరు కదా సౌమ్య. మరి ఇంట్లో పనులు చేసేదాన్ని ఎవరు? నువ్వే కదా. ఇది నాకే తీసుకున్నా. ఏంటి జగదీష్ మరీ తాగొచ్చా? లేదు సౌమ్య, ఇక్కడ వరకు స్మెల్ వస్తాను జగదీష్. నేను తాగలేదు. మా ఇంటి వాచ్మెన్ ఉన్నాడు కదా, వాడొక క్వార్టర్ తాగాడు. మా డ్రైవర్ ఉన్నాడు కదా, వాడొక క్వార్టర్ తాగాడు. మరి మా ఇంటి బిల్లులన్నీ కట్టి ఒక మేనేజర్ ఉంటాడు కదా, వాడు ఒక క్వార్టర్ తాగాడు. నేనేం తాగలేదు. నేను మన ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. అవన్నీ కట్టేది ఎవరు? నేనే కదా. వాచ్మెన్, డ్రైవర్, బిల్లులు కట్టేవాడు అన్నీ నేనే కదా. అందుకే నేనే తాగా. అదే సౌమ్య, బాయ్స్ కి ఎవరి మీద లవ్ అవుతుందో తెలుసా? అవునా, ఎవరి మీద?
మేము ఏం చెప్తే అది ఫుల్ డీటెయిల్గా వినిపించుకునేవాళ్ళు, మేము చెప్పింది లేదు అనుకోకుండా పాటిస్తారు కదా, అలాంటి వాళ్ళ మీద లవ్ అవుతుంది. కానీ పెళ్ళి ఎవరితో అవుతుంది తెలుసా? మేము చెప్పింది ఒక్క మాట కూడా వినరు, వాళ్ళు చెప్పిందే జరగాలంటారు, అలాంటి వాళ్ళతోనే పెళ్ళి అవుతుంది. ఇది ఫ్యాక్ట్.